హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ వీడియోలో 19th ఫిబ్రవరి 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్, కరెంట్ ఇష్యూస్, కరెంట్ అప్డేట్స్, జీకే అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి మన ఛానల్ని ఎప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీసీ, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా బెస్ట్ ప్లాట్ఫామ్ ఇది. సో వీళ్ళు పర్టికులర్గా కొన్ని బ్యాచ్ కోర్సెస్లో కొన్ని ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో చదువుకోవాలనుకునే వాళ్ళకి అన్లాక్ 20 పేరుతో ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీసీ సబ్స్క్రిప్షన్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి అన్లాక్ గెట్ 20% ఆఫర్ అండి. ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో ఇప్పటివరకు ఉన్న 10% ఆఫర్ వచ్చేసి 20% పెంచారనమాట. అండ్ ఈ ఆఫర్ వచ్చేసి ఫిబ్రవరి 19th వరకు కూడా అవైలబుల్లో ఉంటుంది. దీనికోసం మీరు చేయాల్సింది EDU Tech 10 అనే కోడ్ కానీ మీరు వాడితే, ఈ కోడ్ని కానీ వాడితే మీకు 20% డిస్కౌంట్ వస్తుందన్నమాట. సో ఈ సబ్స్క్రిప్షన్ అప్లికేబుల్ అనేది 12 నెలలకి, 6 నెలలకి, 24 సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. చాలా వరకు డబ్బులు సేవ్ అవుతాయండి. అదేవిధంగా లక్ష్యం అనే పేరుతో కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ తీసుకుంటున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి బ్యాచ్ వచ్చేసి 16th ఫిబ్రవరి స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి మాక్ టెస్ట్ సిరీస్ అయితే జరగబోతున్నాయి. ఫిబ్రవరి 20th 2 PM ఉండబోతుంది. 150 ప్రశ్నలు, 100 క్వశ్చన్లు ఉంటాయి. ఒక స్కాలర్షిప్ టెస్ట్ అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ SSC స్టాండర్డ్లో ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1, ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సెంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ ఇస్తారు. అదేవిధంగా వీకెండ్ మారదాన్ అండి, గ్రూప్ 4కి సంబంధించి ఆల్ గ్రూప్ 4 ఆస్పిరెంట్స్కి ఉపయోగపడుతుంది. ఇది ఫిబ్రవరి 18th 7 AM ఉండబోతుంది. మొత్తం వచ్చేసి 8 మంది ఎడ్యుకేటర్ల ద్వారా ఈ స్పెషల్ వీకెండ్ మారదాన్ అయితే క్రియేట్ చేయబోతున్నారు గ్రూప్ 4 ఎగ్జామ్స్ రిలేటెడ్. అదేవిధంగా గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్కి సంబంధించి వీకెండ్ మారదాన్ నిర్వహిస్తున్నారు ఆల్ ఏపీఎస్సీ, టీఎస్పీసీ ఆస్పిరెంట్స్కి. ఫిబ్రవరి 19th and 20th 7 AM ఉండబోతుంది. ఇక్కడ కూడా చాలా మంది ఎడ్యుకేటర్ల ద్వారా ఈ మారదాన్ అయితే ఉండబోతుంది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం పార్టిసిపేట్ చేయండి. దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ ఉంటాయి. ప్లస్ ఫీచర్స్ వల్ల మీకు బెనిఫిట్ ఏంటి అంటే, సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీరు నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియర్ సెషన్స్ ఉంటాయి. మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. వీక్లీ మ్యాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఫ్రీకి ప్లస్కి సబ్స్క్రిప్షన్ తేడా చూసుకుంటే ఫ్రీలో అన్ని కూడా లిమిటెడ్ యాక్సెస్ ఉంటాయి. బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కంప్లీట్ సిలబస్, అన్లిమిటెడ్ టెస్ట్లు, అన్లిమిటెడ్ PDF నోట్స్లు, డౌట్ క్లియర్ సెషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా 1700 రూపాయలు అండి. బట్ కింద నేను ఒక కోడ్ ఇస్తాను. ఆ కోడ్ కానీ మీరు వాడుకున్న అయితే EDU Tech 10 అనే కోడ్. సో ఇక్కడ మీకు షో చేస్తాను. ఆ కోడ్ కానీ మీరు వాడుకుంటే 1700 రూపాయలది 1530 రూపాయలకి వస్తుందంటే 10% డిస్కౌంట్ 1 monthకి. అదే మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్ వరకు కూడా మన 10% ఆఫర్ అయితే అవైలబుల్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, ఇంటి దగ్గర కోచింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ, ట్రై చేయండి. గైస్, అండ్ అందరికీ ఇంకొక విషయం చెప్పాలని నేను అనుకున్నాను. ఏంటంటే చాలామంది ఎక్కడో ఒక నోటిఫికేషన్ ఉంది, చాలా రెగ్యులర్ అంటే చాలా ఇర్రెగ్యులర్ నోటిఫికేషన్ అనమాట. ఒక 5, 6, 7, 8 పోస్టులు పడ్డాయి. ఎగ్జామ్ ఫీజు కూడా కేవలం 100 రూపాయలే ఉంది, లేదా 250 రూపాయలు ఉంది. లీస్ట్గా అయితే 500 ఉంది. అయితే మీరు ఏం చేస్తారు, 4 పోస్టులు ఉన్నాయి. ఈ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడో ఇస్తాడు, ఢిల్లీలోనో ఎక్కడ ఉత్తరప్రదేశ్లోనో ఎక్కడో ఇస్తాడు. అంత దూరం వెళ్ళి మనం ఎగ్జామ్ రాయలేము, టైం వేస్ట్ అని చాలామంది అప్లై చేయకుండా వదిలేస్తారు మన సౌత్ సైడ్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి అందరికీ చెప్తున్నా, అప్లై చేయండి. 500 లోపు ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. అండ్ అప్లై చేసిన వెంటనే దానికి తగ్గ అమౌంట్, ఎక్కడి నుండి మనం అక్కడికి వెళ్ళడానికి, అక్కడి నుండి అక్కడ రావడానికి తగ్గ అమౌంట్ని కూడా మీరు సమకూర్చుకోండి. ఏదో ఒక చిన్న పనికి వెళ్ళి ఆ డబ్బులు సెట్ చేసుకొని మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. సిలబస్ చూసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇన్ కేసు కానీ ఆ నోటిఫికేషన్ ఇస్తే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి, ఎందుకంటే 4-5 పోస్టులు ఉంటే ఒక 10,000 మంది అప్లై చేస్తే దాంట్లో షార్ట్ లిస్ట్ చేస్తారు. ఒక 5,000 మందినో లేదా 2,000 మందినో 3,000 మందినో షార్ట్ లిస్ట్ చేసి మీకు అవకాశం ఇచ్చారనుకోండి. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయ్యారనుకోండి, లక్కీ అంటే మీరు ఖచ్చితంగా ఆ ప్రాంతానికి ఎక్కడైతే మీకు ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారో అక్కడికి వెళ్ళి రాయడానికి ట్రై చేయండి. మీ లక్ బాగుంటే మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. చాలామంది అలాగే నెగ్లెక్ట్ చేస్తారు, ఎందుకంటే అక్కడే మనకి ఆ లక్ దొరికే ఛాన్స్ ఉందేమో, దాన్నే మనం వదిలేసుకున్నామేమో. కాబట్టి ఏ దాన్ని కూడా వదలకండి. ఇల్లి డిఫెన్స్ సెక్టర్లో సఫై వాళ్ళ ఆ జాబులు పడ్డాయి అంటారు. అవి అప్లై చేస్తే 2 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు అడ్మిట్ కార్డు పంపుతారు. ఈలోపే అక్కడ మొత్తం అంతా జరిగిపోయి ఉంటుంది. కాబట్టి అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి రిలేటెడ్ పోస్ట్కి అప్లై చేసేటప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లు ఉద్యోగాలు ఉంటాయి. అలాంటి ఉద్యోగాలకు అప్లై చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అప్లై చేయండి. ఎగ్జామ్ మాత్రం రాయండి. అది సెంటర్ హైదరాబాద్లో ఇచ్చినా, చెన్నైలో ఇచ్చినా, లేదా లక్నోలో ఇచ్చినా, ఎక్కడ ఇచ్చినా సరే రాయడానికి మాత్రం ట్రై చేయండి. నేను అదే అందరికీ చెప్పబోయే సజెషను. సరే, అయితే మొత్తాన్ని మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. 1200 ఏళ్ళ అరుదైన ద్వారపాల శిల్పాలు. తెలంగాణలో నల్గొండ జిల్లా పెద్ద ఊరు మండలం బట్టుగూడెంలో అరుదైన శిల్పాన్ని గుర్తించినట్లుగా ప్లీజ్ ఇండియా ఫౌండేషన్ CEO, పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఏమని శివనాగిరెడ్డి అయితే తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గ్రామంలోని కామేశ్వరాలయం ముందున్న శిల్పాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. కామేశ్వర స్వామి అంటే శివుడికి ద్వారపాలకులుగా ఉన్న బ్రహ్మభైరవ, ద్వారకా శాఖలపై స్త్రీమూర్తులుగా కనిపించిన శంఖ,
పద్మనిధుల శిల్పాలని ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రతిమ లక్ష్యం గురించి కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్కు సంప్రదించగా ఇవి క్రీస్తు శకం 7 నుండి 8 శతాబ్దాలకు చెందిన పల్లవ శైలిని పోలిన బాదామి చాళుక్య శిల్పాలని, వీటికి దాదాపు 1200 ఏళ్ల చరిత్ర ఉందని అండ్ ఇది తెలంగాణలోనే అరుదైన ఘటన అని చెప్పారు. శిల్పాలపై పేరుకుపోయిన రంగుల్ని తొలగించి వాటిని ఆలయ ప్రాంగణంలోనే పీఠాలపై నిలబెట్టి భద్రపరచాలని గ్రామస్తులకు శివనాగరెడ్డి అండ్ హరగోపాల్ విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి ఇంకోండి ఆ ఐడల్స్ ఇవి. తర్వాత 2021లో కోటీశ్వర్లు 4.58 లక్షల మంది అండి కోటీశ్వర్లు. ఓకేనా. సో కోవిడ్ పరిణామాలు ఉన్న గత ఏడాది అంటే 2021లోనూ కోటీశ్వర్ల సంఖ్య పెరిగింది. 7 కోట్లకు పైగా వ్యక్తిగత సంపద కలిగిన కుటుంబాల సంఖ్య గత డిసెంబర్ ఆఖరుకు 4.58 లక్షలకు చేరిందని హురిన్ సర్వే చెప్పిందండి. అర్థమవుతుందా మీకు? సో 7 కోట్లకు పైగా వ్యక్తిగత సంపద కలిగారు, వ్యక్తిగతంగా ఉన్నాయన్నమాట. 7 కోట్లకు పైగా వ్యక్తిగత సంపద కలిగిన కుటుంబాల సంఖ్య డిసెంబర్ ఆఖరికి 4.58 లక్షలకు చేరిందని హురిన్ సర్వే చెప్పింది. 2021తో పోలిస్తే ఈ సంఖ్య 11% ఎక్స్ట్రా అంట. 2020తో చూసుకుంటే 2021లో 11% మంది పెరిగారు. 2026కు ఈ సంఖ్య 30% పెరిగి 6 లక్షలకు చేరొచ్చని కూడా నివేదిక అంచనా వేసింది. రాబోయే దశాబ్ద కాలంలో విలాసవంత బ్రాండ్లకు అధిక గిరాకీ ఉంటుంది. ఈ విభాగంలో అడుగుపెట్టడం లేదా తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవడంపై కంపెనీలు దృష్టి పెట్టాలని హురూన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ముఖ్య పరిశోధకుడు అనస్ రెహమాన్ చెప్పారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ మన ఇండియాలోనే కరోనా సిచ్యువేషన్లో కూడా 7 కోట్లకు పైగా వ్యక్తిగతంగా సంపద ఉన్న వాళ్ళు మన ఇండియాలో 4.58 లక్షల మంది ఉన్నారంటే అర్థం చేసుకోండి. అయితే ఈ హురూన్ ఇండియా రిపోర్ట్లో చెప్పిన కొన్ని విషయాలు ఏంటంటే కోటీశ్వర్లు ముంబైలో ఎక్కువగా ఉన్నారంట. ఎంతమంది అంటే 20,300 మంది. తర్వాత స్థానాల్లో ఢిల్లీ 17,400 మంది, కోల్కత్తా 3rd ప్లేస్ 10,000 మంది 500 మంది. అంటే సామాజిక బాధ్యత కిందే తాము పన్నులు చెల్లిస్తున్నట్లుగా 1/3 మంది అంటే 33% మంది చెప్పారు. తాము సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని తిరిగి సమాజానికి ఇస్తున్నామని 19% మంది చెప్పారనమాట. తర్వాత పిల్లలను విదేశాల్లో చదివించేందుకు 3/2 మంది అంటే 66% ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట ఈ 4.58 లక్షల మందిలో. తొలి ప్రాధాన్యం అమెరికా కాగా తరువాత స్థానంలో బ్రిటన్, న్యూజిలాండ్, జర్మనీ ఉన్నాయి. అండ్ 4వ వంతు మంది ప్రతి 3 ఏళ్లకు ఒకసారి కారును మారుస్తామని తెలిపారు. మెర్సిడీస్ బెంజ్ కార్లను ఎక్కువగా వాడతారంట. చేతి గడియారాల సేకరణ అత్యంత ఇష్టమైన అభిరుచిగా చాలామంది కోటీసులు చెప్పారు. రోలెక్స్ ఇష్టమైన బ్రాండ్ అంట. అండ్ హోటల్లో ఇండియన్ హోటల్స్కు చెందిన తాజ్ను, ఆభరణాల్లో టాటా గ్రూప్కి చెందిన తనిష్కును ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. అండ్ విలాస వస్తువులు బ్రాండ్లలో లూయి విటన్, ప్రైవేట్ జెట్ బ్రాండ్లలో గల్ఫ్ స్ట్రీమ్కు ఎక్కువ మంది ఓటేశారు. అది తర్వాత భారత్ యుఏఈ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అండి, ట్రేడ్ డీల్ అంటారు దీన్ని. సో ద్వైపాక్షిక వాణిజ్యం, ట్రేడ్ అంటే ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం కోసం మన ఇండియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, దీన్ని FTA అంటారనమాట. ఓకే, అంటే ఫ్రీడమ్ ట్రేడ్ అగ్రిమెంట్. దీనిపై సంతకాలు చేసే భారత వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ టౌన్ ఏఐ ముర్రీ ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ మీటింగ్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ ఏఐ నహ్వాన్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఒప్పందం అనంతరం మంత్రి గోయల్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య మరిన్ని వ్యాపార అవకాశాలను ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. అలాగే ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు అయ్యేందుకు కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. 2021లో భారత్ యుఏఈల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $43.3 బిలియన్ ఉంది. ప్రస్తుతం ఇది $60 బిలియన్ స్థాయిలో ఉండగా రాబోయే 5 ఏళ్లలో $100 బిలియన్ చేరుకుంటుందని అంచనా వేస్తున్నారనమాట. సో అంటే ఏంది అసలు స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందం ఏంది అంటే ఆ దేశం నుండి ఇక్కడికి ఏమైనా ఇంపోర్ట్ అయ్యాయి అనుకోండి, పన్ను మినహాయింపులు ఇలాంటివి కల్పిస్తారనమాట. దాని ద్వారా ఏంటంటే అక్కడి నుండి వచ్చేవన్నీ కూడా ఇక్కడ తక్కువ రేటు దొరుకుతాయి. అదేవిధంగా ఇక్కడి నుండి ఏమైనా అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు కూడా పన్నులు తగ్గిస్తారు. దాని ద్వారా అక్కడ అవి తక్కువ దొరుకుతాయి. ఇలా మన బిజినెస్ అనేది పెరుగుతుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి, ఒక 10 రూపాయల పండు, 10 రూపాయలు యాక్చువల్ దాని రేటే 10 రూపాయలు,
కానీ సేమ్ పండుని మీరు ఎవరైనా 7 రూపాయలకి ఇస్తే తీసుకుంటారో తీసుకోరా? అర్థమవుతుందా? అదనమాట. దాని ద్వారా ఏం జరుగుతుంది, ఎక్కువ మంది కొంటారు దాన్ని. ఇదే ఆ వాణిజ్యం కూడా. అంటే స్వేచ్ఛా వాణిజ్యం అనేది ఎక్కువ ఆంక్షలు లేకుండా నార్మల్గా ఫ్రీగా జరుగుతుంది అనమాట ఇకపై. దాని ద్వారా సో ఆ పర్టికులర్ ఏదైతే వాణిజ్యం ఉందో, ట్రేడ్ ఉందో, ట్రేడ్ అంటే ఏంది? ట్రేడ్ అంటే వ్యాపారమే. వ్యాపార పరంగా వస్తువులు కానీ ఇంకేదైనా ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ వాటిని వాణిజ్యం అంటారనమాట, వ్యాపార పరంగా బిజినెస్. సో వాటికి చాలా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి రోసా పథకం 2026 వరకు కొనసాగింపు. కేంద్ర విద్యాశాఖ అమలు చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. కేంద్ర విద్యాశాఖ అమలు చేస్తున్న రాష్ట్రీయ ఉచిత శిక్షా అభియాన్ రోసా పథకాన్ని 2026 వరకు మార్చి 31 వరకు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. దీనికోసం మొత్తం 12,929.16 కోట్ల రూపాయలు వ్యయం చేయబోతోంది. ఓకేనా? ఈ 12,929.16 కోట్లలో 8,120.97 కోట్లను సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తే ఈ రోసా పథకాన్ని కింద, రోసా మీన్స్ ఏంటంటే, రోసా ఫుల్ ఫామ్ రాష్ట్రీయ ఉచిత శిక్షణ అభియాన్. ఇందులో 8,000 కోట్లు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్, మిగతా 4,808.19 కోట్లు వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. అంటే ఏ స్టేట్ అయితే ఆ స్టేట్. సో మొత్తం స్టేట్లన్నీ కలిపి 4,808.19 కోట్లు ఖర్చు పెట్టాలి. ఈ కొత్త పథకం కింద 1,600 ప్రాజెక్టులను చేయూతనిస్తారు. అంటే యూనివర్సిటీలు, కాలేజెస్, అక్కడ ఎడ్యుకేషన్ అందరికీ సమానంగా సమర్థవంతంగా అందుబాటులోకి తేవడానికి ఈ రోసా పథకం అనేది ఉపయోగపడుతుంది. ఏ విధంగా? భౌగోళిక ప్రాంతాలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, ఆకాంక్షిత జిల్లాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాలు, ద్వితీయ శ్రేణి నగరాలు, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అతి తక్కువ ఉన్న ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తారనమాట. అక్కడ ఎడ్యుకేషన్ని అభివృద్ధి చేయడం కోసం పర్టికులర్గా కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేస్తారు ఈ పథకం కింద. నూతన విద్యా విధాన లక్ష్యాలను చేరుకునే విధంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. అందుకోసమే దీనికి నిధులను అయితే కేటాయించారు. ఉన్నత విద్య నాణ్యతను పెంచి అందులో అందరికీ సమాన సమ్మలిత భాగస్వామ్యం కల్పించేందుకు ఉన్నత విద్యా వ్యవస్థను పెంచడం కోసం విద్యా విధానం సిఫార్సుల మేరకు ఈ పథకం కింద పనులు అయితే చేపడతారనమాట. అర్థమవుతుందా? అది అంటే ఈ రిలేటెడ్ ఇది ఏంటంటే, నూతన విద్యా విధానం 2022కి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. అది తర్వాత కట్టుదిట్టంగా ప్లాస్టిక్ నియంత్రణ, వ్యర్థాల నిర్వహణ కొత్త నిబంధనలు 4 కేటగిరీలుగా ప్యాకేజింగ్ అండి. చూడండి, ఒకేసారి వాడి పరేసే ప్లాస్టిక్ సంచులు, ఇతర వస్తువులు వాడకాన్ని పూర్తిగా నిషేధించే దిశగా కేంద్ర ప్రభుత్వంలోని కేంద్ర పర్యావరణ శాఖ గట్టిగా చర్యలు తీసుకుంటుంది. ప్లాస్టిక్ ప్యాకేజింగ్కి సంబంధించి ఉత్పత్తిదారులు, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ అంటే ఏందండి, ఒక మ్యాగీ ఉంది, ఆ మ్యాగీని ఏం చేస్తారు, ఒక ప్లాస్టిక్ కవర్తో కదా ప్యాక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాంటి ఉత్పత్తిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ విధులు, వాళ్ళ బాధ్యతలతో కూడిన గైడ్లైన్స్ను రూపొందించింది. అంటే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీలు ఏంటనే చెప్పింది. ఈ మేరకు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సవరణ 2022 నిబంధనలను కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ట్విట్టర్లో రిలీజ్ చేశారు. పర్యావరణానికి హాని కలగని రీతిలో ప్లాస్టిక్ ప్యాకేజింగ్ చేయడానికి, ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగరహంగా మార్చడానికి, సమర్థ ప్రత్యామ్నాయాలు కనుగొనడానికి అనుగుణంగా రూపొందించిన ఈ మార్గదర్శకాలు వెంటనే అమల్లోకి వస్తాయని గవర్నమెంట్ ప్రకటించింది. అయితే వాళ్ళు ప్రకటించిన కొన్ని కొత్త నిబంధనలు ఏంటనేది ఒకసారి చూద్దాం. కొత్త నిబంధనల ప్రకారం ప్లాస్టిక్ను 4 కేటగిరీలుగా వర్గీకరించారు. మొదటి కేటగిరీలో దృఢమైన ప్లాస్టిక్ ప్యాకేజింగ్ను చేర్చారు. రెండో వర్గంలోకి ఒక పొర, అంతకన్నా ఎక్కువ పొరలు ప్యాకేజింగ్, ప్లాస్టిక్ షీట్లు, క్యారీ బ్యాగులు, చిన్న ప్లాస్టిక్ పొట్లాలు వస్తాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. మొదటి కేటగిరీలో అంటే ఒక పొర మాత్రమే ఉండి చాలా లైట్గా ఉండి, సో అందులో కూడా ప్లాస్టిక్ షీట్లు, క్యారీ బ్యాగులు, చిన్న ప్లాస్టిక్ పొట్లాలు ఆ కేటగిరీలోకి వస్తాయి. ఒక పొరను ప్లాస్టిక్తో అండ్ ఇతర పొరలను వేరే వేరే పదార్థంతో తయారు చేసే ప్యాకేజీలను 3వ విభాగంలో చేర్చారు. నేలలో కలిసిపోయే ప్లాస్టిక్తో తయారయ్యే క్యారీ బ్యాగులు, షీట్లను 4వ కేటగిరీలోకి తీసుకొచ్చారు. అండ్ ప్లాస్టిక్ సంచులు పునర్వినియోగం, శుద్ధి చేసిన ప్లాస్టిక్తో మళ్ళీ సంచులు తయారు చేసి వాడుకోవడం, మళ్ళీ వాడిన తర్వాత చివరికి వాటిని నిర్మూలించడం గాను ఉత్పత్తిదారుల బాధ్యతలను విస్తరించే ఈపీఆర్ నిబంధనలు పదనిర్దేశం చేస్తున్నాయి. చివరిగా వాటిని నిర్మూలించడం కూడా సాధకారిక వ్యక్తులు, సంస్థల చేతుల మీదుగానే జరగాలి. ఎలా పడితే అలా జరగకూడదు. అంటే వాటిని
సో నిర్వీర్యం చేయడం కూడా, ప్లాస్టిక్ నిర్వీర్యం చేయడం కూడా ఎలా మనం అలా అక్కడ పెట్టి మంట పెట్టేసి కాల్చేద్దాం అన్నట్టు ఉండకూడదు. వాటి నిర్వీర్యం కూడా ప్రత్యేకమైన ఆ రిలేటెడ్ వ్యక్తులు, సంస్థల చేతుల మీదుగా జరగాలి. వారికి ఎంత పరిమాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను పంపింది, వాటిని శాశ్వతంగా ఎలా నిర్మూలించింది తెలిపే సర్టిఫికేషన్ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. ఉత్పత్తిదారులు, దిగుమతిదారులు, బ్రాండ్ యాజమానులు వచ్చే ఆర్థిక సంవత్సరం జూన్ 30 కల్లా ఆన్లైన్ పోర్టల్కు వార్షిక రిటర్న్లతో పాటు సమర్పించాలి. ఆ పత్రాలను ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు లేదా కాలుష్య నియంత్రణ కమిటీలు చెక్ చేస్తూ ఉంటాయి. ఈపీఆర్ నిబంధనలను, సవరణలను సమర్థంగా అమలు చేయడానికి తగు సిఫార్సులు చేసే బాధ్యతను ఒక ప్రత్యేక సంఘానికి అప్పగిస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. ఎస్, ప్రత్యేక సంఘం ఉండాలండి, లేకపోతే ఇవి కంట్రోల్ చేయడం కుదరని పని. సో చూడాలి ఏం జరుగుతుందో మరి ఫ్యూచర్లో. తర్వాత వచ్చేసి 14 మందితో డ్యామ్ సేఫ్టీ జాతీయ కమిటీ అండి, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో భారీ అండ్ మధ్య తరహా డ్యామ్ల సంరక్షణకు ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసిన కేంద్రం ఇందుకోసం 14 మందితో జాతీయ కమిటీని ఏర్పాటు చేసింది. గుర్తుపెట్టుకోండి, మన ఇండియాలో ఉండే భారీ డ్యాములు లేదా మధ్య తరహా డ్యాములను వాటి యొక్క సంరక్షణకు ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. ఇందుకోసం 14 మందితో జాతీయ కమిటీని ఏర్పాటు చేసింది. 2 రాష్ట్రాల పరిధిలోకి వచ్చే ఆనకట్ల సంరక్షణపై అథారిటీకి అధికారాలు కట్టబెడుతూ కేంద్రం డ్యామ్ సేఫ్టీ చట్టాన్ని తెచ్చిందనమాట. గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఉత్తరప్రదేశ్, హర్యానా మధ్య ఏదో ఒక డ్యామ్ ఇష్యూ వచ్చింది, ఆనకట్ల ఇష్యూ వచ్చింది, లేదా ఆ 2 రాష్ట్రాల మధ్య సంరక్షణకు సంబంధించిన ఇష్యూ వచ్చింది. అలాంటి వాటిని పరిష్కరిస్తుంది అనమాట. ఇది అలాంటి విషయాలను కూడా ఈ కమిటీలో చేర్చారు, ఈ అథారిటీకి అప్పగించారు అలాంటి రూల్స్, అంటే అలాంటి బాధ్యతలు. సో పార్లమెంట్ ఆమోదం తెలిపిన తర్వాత గురువారం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. శుక్రవారం నేషనల్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీని ఏర్పాటు చేశారనమాట. గుర్తుపెట్టుకోండి, దాని పేరు ఏంటండి, నేషనల్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీ. కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వం వహించే ఈ కమిటీ బాధ్యతలు, అధికారాలను కూడా గెజెట్లోనే పేర్కొంది. కేంద్ర జల సంఘం, డ్యామ్ సేఫ్టీ అథారిటీ విభాగం, కేంద్ర విద్యుత్ అథారిటీ, IMDN, RSA, GSI తదితర సంస్థల డైరెక్టర్లతో పాటు రాష్ట్రాల నుంచి 7 సభ్యులు ఇందులో ఉంటారు. రాష్ట్రాలను 7 గ్రూపులుగా డివైడ్ చేశారు. ఒక్కో గ్రూపు నుంచి ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారు. రొటేషన్ పద్ధతిలో కొనసాగుతారనమాట. ఈ కమిటీ కాలపరిమితి 3 ఏళ్ళు ఉంటుంది. డ్యామ్ భద్రత రంగంలో అనుభవం ఉన్న 3 నిపుణులు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు. కమిటీ నేరుగా నిపుణులను డ్యామ్ పరిశీలనలకు పంపడానికి ఈ చట్టం ద్వారా అవకాశం ఇస్తుంది. అవసరమైనప్పుడల్లా రాష్ట్రాల్లో ఆనకట్ల వ్యవహారాలను చూసే అధికారాలు కూడా దీనికి ఉన్నాయి. ఎలాంటి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలో కూడా సూచిస్తారు. వరద ప్రవాహం అంచనాలు కూడా వీళ్ళు సమీక్షిస్తారు. ప్రధాన ఆనకట్ల వైఫల్యానికి సంబంధించిన రికార్డులు కూడా వీళ్ళు నిర్వహిస్తారు. డ్యామ్ల నిర్మాణాన్ని చేపట్టే సంస్థల అర్హతలను కూడా వీళ్ళు వెరిఫై చేస్తారు. ఇలా విస్తృత అధికారాల చట్టం ద్వారా ఈ కమిటీకి కల్పించారు. 2 రాష్ట్రాల పరిధిలోకి వచ్చే ఆనకట్టలను ఒక రాష్ట్రంలో డ్యామ్ ఉండి ఆయకట్ట ఇంకొక రాష్ట్రంలో ఉన్న వాటిని నేరుగా ఈ కమిటీనే పర్యవేక్షిస్తుందన్నమాట. ఈ క్రమంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాములు సంరక్షణ ఈ కమిటీ చేతుల్లోకి ఇప్పుడు వెళ్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మీకు ఫ్యూచర్లో చాలా చాలా క్వశ్చన్స్ రావచ్చు దీని మీద, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది చట్టం ప్రకారమే ఈ కమిటీ అనేది ఏర్పాటైంది, కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ మధ్యన లైక్ ఆంధ్ర, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడుకి సంబంధించిన ఇష్యూస్ జరిగాయి. దానికి సంబంధించి నేను నిన్న ఎడిటోరియల్లో క్లారిటీగా చెప్పాను. అసలు ఎందుకు వీళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి ఏంటి అనేది, ఎందుకు ఎవరికి ఎవరు ఒప్పుకోవట్లేదు నీటిని పంచుకోవడానికి కోసం అని నేను ఆల్రెడీ చెప్పాను. ఎవరైనా నిన్నటి పేపర్ అనాలిసిస్ ఒకవేళ చూసి ఉండకపోతే మిస్ అయ్యి ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ కనబడుతున్న వ్యక్తి అండి నిజంగా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు అండ్ మన ఇండియన్ క్రికెటర్ ఈయన. చూడండి, అరంగేట్రం చేసిన మ్యాచ్లోనే, అంటే ఎంట్రీ ఇచ్చిన మ్యాచ్లోనే ఓ ఆటగాడు సెంచరీ చేస్తే సూపర్ కదా, అదే డబుల్ సెంచరీ సాధిస్తే వావ్ అంటాం. మరి త్రిశతకం అంటే ట్రిపుల్ సెంచరీ చేస్తే కదా, బీహార్ కుర్రోడు సకిబుల్ గని 405 బంతుల్లో 341 రన్స్ చేశాడండి. ఇందులో 4 4లు 2 6లు ఉన్నాయి. ఆ అద్భుతాన్ని అందుకున్నాడని చెప్పాలి. తన తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఇది. సో అసాధారణ ప్రదర్శనతో కొత్త రికార్డ్ అనమాట. ఏకంగా డబుల్ సెంచరీ చేశాడు ఎంట్రీలోనే. ఫస్ట్ క్లాస్ అరంగేట్రం మ్యాచ్లో ఆ ఘనత అందుకున్న
ఫస్ట్ క్లాస్ అరంగేట్ర మ్యాచ్లో ఆ ఘనత అందుకున్న ఫస్ట్ ఆటగాడిగా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ప్లేట్ గ్రూప్లో మిజోరాం జట్టుతో మ్యాచ్లో అతడు ఆడాడు. మ్యాచ్ తొలి రోజే శతకం సాధించి 22 ఏళ్ల సకిబుల్ శుక్రవారం మరింతగా చెలరేగాడు. 136 పరుగులు ఓవర్ నైట్ స్కోర్తో బ్యాటింగ్ కొనసాగించిన అతను బౌండరీల వేటలో దూసుకెళ్ళాడు. మొత్తం 56 ఫోర్లు బాదాడు. ఇక్కడ నేను 56 ఫోర్లు అండి. 56 సార్లు ఫోర్లు కొడితే 2 సార్లు వచ్చేసి సిక్సర్ కొట్టాడు. అండ్ అదేవిధంగా మరోవైపు బాబుల్ కుమార్ 229 నాట్అవుట్ అంటే డబుల్ సెంచరీ చేశాడు అనమాట. 398 బంతుల్లో 27 నాలుగులు, 1 సిక్స్ కొట్టాడనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో బీహార్ తొలి ఇన్నింగ్స్ 686/5 వద్ద డిక్లేర్ చేసింది. సకిబుల్ బాబుల్ కలిసి 4వ వికెట్కు 538 పరుగులు భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం. అంటే వీళ్ళిద్దరే 538 పరుగులు తీశారనమాట బీహార్ జట్టులో. సో అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన మిజోరం 40/3తో రెండో రోజు ఆట ముగిసింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్ర మ్యాచ్లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా గత రికార్డు కూడా భారత క్రికెటర్ పేరు మీదే ఉంది. 2018లో మధ్యప్రదేశ్ ఆటగాడు అజయ్ రుతేరే హైదరాబాద్పై 267 పరుగులు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును సకిబుల్ అయితే తిప్పికొట్టాడని చెప్పాలి. ఓకే, సో 2019లో అతను లిఫ్ట్ ఏ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఈ ఏడాది దేశవాళీ T20లో కూడా అరంగేట్రం చేశాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, దీని మీద సపరేట్గా వీడియో చేద్దాం అనుకున్నా, బట్ ఈరోజు ఎడిటోర్లు నాకేం అంత ఎఫెక్టివ్గా కనిపించలేదు, అందుకే నేను ఈ ఎడిటోర్లు పెట్టేశాను. అండ్ మన ఇండియాలోనే ఫస్ట్ టైం ఒకేసారి 38 మందికి ఉరిశిక్ష ఖరారు చేసినారనమాట. అహ్మదాబాద్ కోర్టు ఈ శిక్షను అయితే ఖరారు చేసింది. దీనికి సంబంధించి నేను కరెంట్ అఫైర్స్లో కూడా చిన్న క్వశ్చన్ యాడ్ చేశాను నిన్న. ఎవరైనా చూడకపోతే మన కరెంట్ అఫైర్స్ వెళ్ళి చూడొచ్చు. అండ్ అహ్మదాబాద్ పేలుళ్ళు కేసుల్లో 38 మందికి ఉరిశిక్ష. అండ్ మన ఇండియాలో ఎట్ ఏ టైం ఎంతమందికి ఉరిశిక్ష చేయడం ఇదే ఫస్ట్ టైం, కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే దీని కథ ఏంటి, అసలు ఏం జరిగింది అనేది మీకు ఆ పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే 38 మందికి ఉరిశిక్ష వేయడం అంటే అదేం చిన్న విషయం కాదు, మన ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం కాబట్టి అసలు ఏం జరిగింది, దాని కథ ఏంటి అనేది మీకు ఇది ఎడిటోర్లు అనుకోండి, కానీ ఇది ఎడిటోర్లు కాదు, ఒక టైప్ ఆఫ్ రియాలిటీ అనమాట ఇది. సో 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ళ కేసులో స్పెషల్ కోర్టు తీర్పు చెప్పింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 38 మంది దోషులకు మరణశిక్ష విధించింది. మరో 11 మంది బతికి ఉన్నంతకాలం జైల్లోనే ఉండాలి, అంటే అంటే వాళ్ళ జీవితాంతం శిక్షని అనుభవించాల్సి ఉంటుందన్నమాట. యావజ్జీవ శిక్ష అంటారు కదా, యావజ్జీవ కారాగార శిక్ష అంటారు దాన్ని. యావజ్జీవ అంటే వాళ్ళు బతుకున్నంత వరకు కూడా ఈ శిక్ష అనుభవించాలి జైల్లో. 11 మందికి, 38 మందికి మరణశిక్ష, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే మొత్తం ఎంతమందికి అండి, ఎంతమంది దోషులుగా తేలారు? 49 మంది. 49 మందిలో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష, 38 మందికి మరణశిక్ష. వీరిలో 48 మంది దోషులకు 2.85 లక్షలు, మరొకరికి 2.88 లక్షల జరిమానా కూడా వేశారు. పేలుల్లోని చనిపోయిన వారి కుటుంబాలకు 1,00,000 చొప్పున, తీవ్రంగా గాయపడ్డ వారికి 50,000 చొప్పున, స్వల్పంగా గాయపడ్డ వారికి 25,000 చొప్పున పరిహారం ఇవ్వాలని చెప్పింది. శుక్రవారం ఈ మేరకు జస్టిస్ ఏఆర్ పాటిల్ దాదాపు 2,000 పేజీలు తీర్పు ఇచ్చారు. ఇది అత్యంత అరుదైన కేసుగా పేర్కొన్న జడ్జి దోషులుగా చనిపోయేదాకా ఉరి తీయాలని ఆదేశాలు ఇచ్చారు. మిగతా 11 మంది చనిపోయేదాకా జైల్లోనే ఉంచాలని తీర్పులో చెప్పారు. సో ఈ విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమిత్ పాటిల్ చెప్పారు. అహ్మదాబాద్, ఢిల్లీ, భోపాల్, గయా, బెంగళూరు, కేరళ, ముంబైలో జైల్లో ఉన్న దోషులంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఈ కేసులోనే మరో 4 నిందితులను అరెస్ట్ చేశారని, కానీ వారిపై ఇంకా విచారణ జరగలేదని ఓ లాయర్ కూడా చెప్పారు. అయితే ఇప్పుడు మనం అసలు ఆ ఇష్యూ ఏందనేది ఇష్యూలోకి వెళ్దాం. 70 నిమిషాల్లో 21 పేలులు జరిగాయి. కేవలం 70 నిమిషాల్లో. 70 నిమిషాలంటే 1 hour 10 minutes. 2008 జూలై 26వ తేదీన అహ్మదాబాద్ సిటీలో 70 నిమిషాల్లో దాదాపు 21 వరుస పేలులు జరిగాయి. బస్సులు, పార్క్ చేసిన స్కూటర్లు అండ్ కార్లలో పెట్టి బాంబులు బ్లాస్ట్ చేశారు. ప్రస్తుతం ఆసుపత్రి, అహ్మదాబాద్ కార్పొరేషన్కి చెందిన ఎల్జీ హాస్పిటల్లో పేలులు కూడా జరిగాయి. 56 మంది చనిపోగా 200 మందికి పైగా గాయపడ్డారు. తర్వాత కొన్ని రోజుల పాటు మరో 29 బాంబులు సూరత్లో కూడా దొరికాయి. ప్రస్తుతం గుజరాత్ డీజీపీగా ఉన్న ఆశిష్ భాటియా అప్పటి కేసు దర్యాప్తును పర్యవేక్షించారు. 2002లో గుజరాత్ అల్లర్లకు ప్రతీకారంగా టెర్రర్ సంస్థ అయిన ఇండియన్ ముజాహిద్దీన్ ఈ పేలుళ్లకు పాల్పడినట్లుగా దర్యాప్తుల్లో తేలింది. గుర్తుపెట్టుకోవాలి. ఇది మధ్యప్రదేశ్కి చెందిన సబ్దారి నగోరి అండ్ కుమారుద్దీన్ నగోరి
గుజరాత్కి చెందిన కయూముద్దీన్ కపాడియా, జాహిద్ షేక్, షంసుద్దీన్ షేక్ ఈ పేలుల్లో కీలక కుట్రదారులు. పేలుడు పదార్థాలు కొనేందుకు నిషేధిత సిమి ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా కార్యకలాపాల కోసం సఫ్దార్ జాహిద్ కలిసి ఫండ్స్ సేకరించారు. అండ్ కయూముద్దీన్ కపాడియా ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ కార్డులు తీసుకున్నారు. ఇండియన్ ముజాహిద్దీన్తో సంబంధం ఉన్న 77 మందిపై 2009 డిసెంబర్లో విచారణ మొదలైంది. అహ్మదాబాద్లో ఫైల్ చేసిన 20, సూరత్లో ఫైల్ చేసిన 15 ఎఫ్ఐఆర్లను మెర్జ్ చేసి స్పెషల్ కోర్టు విచారణ చేపట్టింది. గత ఏడాది సెప్టెంబర్లో అంటే 2021 సెప్టెంబర్లో విచారణ పూర్తయింది. మొత్తం 78 మంది నిందితులు కాగా ఒకరు అప్రూవర్గా మారారు. అండ్ ఈ నెల 8న 49 మందిని దోషులుగా గుర్తించిన కోర్టు 28 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసు మొత్తం 9 మంది వేరువేరు న్యాయమూర్తులు విచారించారు. మొదటి విచారణ జరిపిన జస్టిస్ బేలా త్రివేది ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఇప్పుడు తీర్పు వెలువచ్చిన స్పెషల్ జడ్జి ఏఆర్ పటేల్ 2017 జూన్ 14 నుంచి విచారణ జరుపుతున్నారు. చూడండి 2019లో అండ్ చిన్న పిల్లలండి, మెయిన్గా చిన్న పిల్లలు చనిపోయారు. చాలా బాధాకరం కదా. సో కాబట్టి ఎందుకంటే మన దేశంలో ఉండే ఎలాంటి కుట్రలు చేసే వాళ్ళు నిజంగా వాళ్ళు క్షమించకూడదు. నన్ను అడిగితే నిజంగా అసలు క్షమించకూడదు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది అమాయకులు ప్రాణాలండి, వాళ్ళకి ఏం తెలుసండి. సో వాళ్ళ మీద ఎవరో యాంటీగా డెసిషన్ తీసుకున్నారు. అది ఎవరు తీసుకున్నారు? ప్రభుత్వం తీసుకుంది. దానికి ప్రజలు ఏం చేస్తారండి అంటే ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, వీళ్ళు తప్పు చేశారు అని వీళ్ళ మీద తీసుకుంటారు. ఒక విషయం చెప్తున్నానండి, టెర్రరిజం చేసేవాళ్ళు ఎప్పటికీ కూడా నిజం చెప్తున్నా వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వడు కూడా సుఖంగా అభివృద్ధి చెందరు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన అంతా ఇప్పుడు కూడా చండాలం చేయాలి, ప్రపంచాన్ని నాశనం చేయాలి, ఇదే ఆలోచనలో ఉంటారు. వాళ్ళకి అభివృద్ధి అంటే ఏంటో తెలియదు. చిన్న పిల్లలండి, వాళ్ళకి ఏం తెలియదు అసలు. వాళ్ళు స్కూల్కి వెళ్ళడం రావడం, హాస్పిటల్ ఏదో ఇష్యూకి జాయిన్ అయ్యారు, ఆ టైంలో బాంబులు పేలి చనిపోతే అసలు ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అది అంటే ఇందులో గాయపడిన వారికి ఇప్పటికి పరిహారం అందిందనమాట. 2008లో జరిగితే ఇప్పుడు పరిహారం అందబోతుంది. అది కూడా ఎవరు ఈ శిక్ష అనిపించిన వాళ్ళు ఇస్తే అప్పుడు వాళ్ళకి ఇస్తారు. ఇంకా అదే 10 సంవత్సరాలు పడుతుందో అదనమాట మ్యాటర్. నాకు చాలా బాధ అనిపించింది అనమాట ఇది చూడగానే. అండ్ కాబట్టి ఇది ఏంటంటే గుర్తుపెట్టుకోలేదు, ఫ్యూచర్లో ఖచ్చితంగా మనకి ఉపయోగపడుతుంది ఈ సబ్జెక్ట్. అయితే దేశంలో చరిత్రలో తొలిసారి అహ్మదాబాద్ పేలుల కేసులో దాదాపు 14 సంవత్సరాల తర్వాత స్పెషల్ కోర్టు తీర్పు చెప్పింది. దేశ చరిత్రలో ఎంతమందికి ఒకేసారి మరణశిక్ష విధించడం ఇదే ఫస్ట్ టైం. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో 26 మందికి ఉరిశిక్ష విధిస్తూ చివరిసారిగా 1998 జనవరిలో తమిళనాడులో టాడా కోర్టు తీర్పు చెప్పింది. ఆ తర్వాత ఇదే చాలా ఎక్కువ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో